गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवोपास्महे। ओं सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. సో గత వారం మనం ఈ పొజిషనల్ స్టేటస్ అనేటువంటి అంశాన్ని గురించి మనం చర్చించుకున్నామండి. ఇవాళ కూడా సేమ్ క్లాస్ పొజిషనల్ స్టేటసే, మళ్ళీ ఆ 4 రూల్స్ మళ్ళీ ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. కాబట్టి మీరు సందేహాలు ఉంటే క్లాస్ అయిన తర్వాత అడగాలండి. క్లాస్ మధ్యలో కానీ ముందులో కానీ అడగకూడదని ఒక నియమం. మీరు దయించి అది ఫాలో అవ్వండి. తర్వాత మన గ్రూప్ నిర్వహణకి కొన్ని నియమాలు అవసరం, రూల్స్ అంటామండి. ఆ రూల్స్లో భాగంగానే నేను మీకు కొంత కఠినంగా ప్రవర్తిస్తున్నాను. ఒక టైం ఇచ్చి ఆ టైం బౌండ్లో మీరు హోంవర్క్ చేసి చూపించాలని, అలాగే కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాల్లో భాగంగానే ఎవరైతే హోంవర్క్ పార్టిసిపేట్ చేయట్లేదో వాళ్ళు గ్రూప్ నుంచి వెళ్ళిపోవచ్చు అండి. వాళ్ళకి స్వచ్ఛందంగా వెళ్ళిపోవచ్చు. కానీ గ్రూప్లో ఉన్న ప్రతి వ్యక్తి హోంవర్క్ చేయాల్సిందే. ఇదే క్లాసెస్ చాలా పెద్ద అమౌంట్స్ పెట్టుకొని నేర్చుకుంటే కానీ మీకు దాని అంటే మీకు బయట ఎంక్వైరీ చేయండి, తెలుస్తుంది. ఈ కస్పలరింగ్ సిస్టమ్ ఆర్ఎస్ సాని సార్ చెప్తారు, చాలా కాస్ట్లీ, 35,000 మినిమం. 10 క్లాసెస్ లేదా 15 క్లాసెసే ఉంటాయి. చాలా కాస్ట్లీ వ్యవహారం. మీకు వచ్చిందా రాదా కూడా ఎవరికి అవసరం లేదు. కానీ ఇక్కడ మీకు వచ్చిందన్న విషయం మాకు మీరు ఏ విధంగా ఫాలో అవుతున్నారనే విషయాన్ని నేను మీకు హోంవర్క్ ఇవ్వటం, మీరు దాని ఫాలోఅప్ నాకు మళ్ళీ మీరు చూపించడం అనే ఆధారంగానే డిసైడ్ చేస్తాం. కాబట్టి నేను చెప్తున్నాను, సీరియస్గా తీసుకోండి. క్లాసెస్ అనేది సీరియస్గా తీసుకోండి. హోంవర్క్ చేయండి. సందేహాలు ఉంటే నేను గ్రూప్ ఓపెన్ చేసిన తర్వాత మీ హోంవర్క్ విషయం మీద మీ సందేహాలు ఉండడానికి అవసరం లేదు. ఎందుకు అంత డీటెయిల్గా మీకు ఉంటుంది. 1-2 సార్లు మరి వీడియోలు వినాలి. మీరు వింటే అందులో డౌట్స్ ఏమైనా వస్తే మీకు అర్థమవుతాయి. చాలా ఈజీగానే ఉంటున్నాయి హోంవర్క్స్ అనేవి. అయితే నేను ఒక ఫార్మాట్ ఇచ్చాను మీకు. ఆన్సర్స్ ఇవాళ మీరు మొన్న ఇచ్చినటువంటి హోంవర్క్ యొక్క ఆన్సర్స్ ఒక ఫార్మాట్లో ఇచ్చాను. ఆ విధంగా చేస్తే చాలా ఈజీగా మీరు హోంవర్క్ పూర్తి చేసేయగలరు. వితిన్ 5 మినిట్స్ లోపలే పూర్తి అయిపోతుంది మీ హోంవర్క్. మనం ఇచ్చినటువంటి 3 చార్ట్లు 5 నిమిషాలకు మించి సమయం తీసుకోదు. కాబట్టి ఇవాళ కూడా మళ్ళీ క్లాస్ వినండి. మళ్ళీ సేమ్ క్లాసే, వేరే చార్ట్స్ ఎగ్జాంపుల్స్తో సహా సేమ్ రూల్సే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కొంచెం ఫాలో అవ్వండి. షేర్ అయిందా అండి? రెస్పాండ్ అవ్వండి. సో మొట్టమొదటిగా మనం గతసారి చెప్పుకున్న రూల్సే మళ్ళీ చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు పొజిషనల్ స్టేటస్ ఏదైనా ప్లానెట్కి వస్తుంది. జనన సమయానికి మన జాతక చక్రం వేసినప్పుడు అది కంప్యూటర్ సాఫ్ట్వేర్లోనే వచ్చేస్తుంది. ఈ సాఫ్ట్వేర్లో వచ్చినటువంటి ఇది మనకి పొజిషనల్ స్టేటస్ అనేది మొత్తం మీద ఒక ప్లానెట్కి 2 రకాల స్థితులు ఏర్పడతాయి. పొజిషనల్ స్టేటస్, 2 స్టెల్లార్ స్టేటస్. ఇది గత వారం చెప్పుకునే క్లాసే, మరొక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ ఫార్ములాసే. పొజిషనల్ స్టేటస్ అనేది 4 సందర్భాల్లో ఒక ప్లానెట్కి ఏర్పడుతుంది. సో ఫస్ట్ కండిషన్ ఈజ్ వెన్ దేర్ ఇస్ నో ప్లానెట్ ఇన్ ఇట్ స్టార్. ఇదే విధంగా నిర్ణయిస్తాము. చూడండి, ప్లానెట్ అనేది కాలము లెఫ్ట్ సైడ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ కార్నర్ ఫస్ట్ వచ్చే కాలము ప్లానెట్స్ కాలం, నిలువు వరుసది. ఇది మన స్టార్ లార్డ్లో చూడాలి. ఈ ప్లానెట్స్ ఇక్కడ ఉన్నటువంటి ప్లానెట్స్లో లేకపోతే పొజిషనల్ స్టేటస్ వచ్చినట్టే. అంటే ఏ విధంగా చెప్తాము? వెన్ దేర్ ఇస్ నో ప్లానెట్స్ ఇన్ స్టార్. ఇప్పుడు చూడండి, సన్ స్టార్లో ఎవరైనా ఉన్నారు. సన్ స్టార్లో వీనస్ ఉంది. సో సన్కి పొజిషనల్ స్టేటస్ లేదు అని అర్థం. రెండోది మూన్. చూడండి, మూన్ స్టార్లో ఎవరైనా ఉన్నారా? సో ఇక్కడ ఎవరూ లేరు కాబట్టి మూన్కి పొజిషనల్ స్టేటస్ వచ్చింది. ఇవ్వండి మూన్. అలాగే థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి, మార్స్ స్టార్లో ఎవరైనా ఉన్నారా? చూడండి, ఇక్కడ
స్టార్ లార్డ్ కాలంలో మాత్రమే చూడాలి. మార్స్లో ఎవరు లేరు కాబట్టి మార్స్ కూడా పొజిషనల్ స్టేటస్ వచ్చింది. నెక్స్ట్ మెర్క్యూరీ స్టార్లో ఎవరైనా ఉన్నారా చూడండి. మెర్క్యూరీ స్టార్లో ఎవరు లేరు కాబట్టి మెర్క్యూరీకి పొజిషనల్ స్టేటస్ వచ్చింది. నెక్స్ట్ జూపిటర్ స్టార్లో ఎవరైనా ఉన్నారా చూడాలి. ఇక్కడ జూపిటర్ స్టార్లో ఎవరు లేరు కాబట్టి జూపిటర్కి పొజిషనల్ స్టేటస్ వచ్చింది. నెక్స్ట్ వీనస్ స్టార్లో ఎవరైనా ఉన్నారా? వీనస్ స్టార్లో సన్ ఉన్నాడు, అందుకని సన్కి వీనస్కి పొజిషనల్ స్టేటస్ లేదు. తర్వాత వచ్చేటువంటి శాటర్న్ స్టార్లో ఎవరైనా ఉన్నారా? శాటర్న్ స్టార్లో శాటర్న్ మూన్ ఉంది, శాటర్న్ ఉన్నాడు, అలాగే కేతు ఉంది కాబట్టి మూన్కి శాటర్న్కి పొజిషనల్ స్టేటస్ లేదు. రాహు స్టార్లో ఎవరైనా ఉన్నారా? రాహు స్టార్లో శాటర్న్ ఉన్నాడు కాబట్టి రాహుకి పొజిషనల్ స్టేటస్ లేదు. నెక్స్ట్ కేతు స్టార్లో ఎవరైనా ఉన్నారా? కేతు స్టార్లో మెర్క్యూరీ అండ్ జూపిటర్ ఉన్నారు కాబట్టి కేతుకి పొజిషనల్ స్టేటస్ లేదు. సో ఈ చార్ట్ ద్వారా మనకు తెలిసినటువంటి రూల్ 1 ఏమిటంటే వెన్ దేర్ ఇస్ నో ప్లానెట్ ఇన్ స్టార్ అనే రూల్ ప్రకారము ఈ చార్ట్లో 4 ప్లానెట్స్కి పొజిషనల్ స్టేటస్ వచ్చింది. ఆ 4 కూడా సన్, మూన్, మార్స్, మెర్క్యూరీ అండ్ జూపిటర్. ఇది మీరు చూడగానే జడ్జి చేయగలగాలి. అర్థమైందండి? మళ్ళీ చెప్పాలా? ఓకే. సో వెంటనే మైక్ ఆఫ్ చేసండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు సో ఫస్ట్ కండిషన్ ఈజ్ వెన్ దేర్ ఇస్ నో ప్లానెట్ స్టార్. అకార్డింగ్ టు ది ఫస్ట్ రూల్ 4 planets have got పొజిషనల్ స్టేటస్. సెకండ్ చార్ట్కి వెళ్దాం చూడండి. సెకండ్ రూల్, వెన్ ఎ ప్లానెట్ ఈజ్ ఇట్స్ ఓన్ స్టార్. ఒక ప్లానెట్ ఓన్ స్టార్లో ఉంటే పొజిషనల్ స్టేటస్ అని మనం చార్ట్ చూడగానే చెప్పగలగాలండి. ఇది ఈ 4 రూల్స్ మీ బ్రెయిన్లోనే అప్లై చేసేయగలగాలి. సో వెన్ ఎ ప్లానెట్ ఈజ్ ఇట్స్ ఓన్ స్టార్, చూడండి, సన్ స్టార్లో ఉంటేనే పొజిషనల్ స్టేటస్, మూన్ జూపిటర్ స్టార్లో ఉంటేనే పొజిషనల్ స్టేటస్, మార్స్ వీనస్ స్టార్లో ఉంటే పొజిషనల్ స్టేటస్, మెర్క్యూరీ స్టార్లో ఉంటే పొజిషనల్ స్టేటస్. సో సెకండ్ రూల్, అకార్డింగ్ టు ద సెకండ్ రూల్, మెర్క్యూరీ ఈజ్ ఇన్ మెర్క్యూరీ స్టార్, హెన్స్ మెర్క్యూరీ గాట్ పొజిషనల్ స్టేటస్. మళ్ళీ జూపిటర్ చూడండి, జూపిటర్ ఈజ్ అన్ ఓన్ స్టార్, దట్ ఈస్ వై జూపిటర్ హ్యాస్ గాట్ పొజిషనల్ స్టేటస్. వీనస్ ఇన్ జూపిటర్ స్టార్ కాబట్టి ఇక్కడ వీనస్కి పొజిషనల్ స్టేటస్ రాలేదు. శాటర్న్ ఈజ్ అన్ మూన్ స్టార్ కాబట్టి పొజిషనల్ స్టేటస్ రాలేదు. సో రాహు ఈజ్ ఇన్ కేతు స్టార్, సో పొజిషనల్ స్టేటస్ రాలేదు. కేతు రాహు స్టార్లో ఉన్నాడు, అందుకని అంటే రూల్ అకార్డింగ్ టు ద సెకండ్ రూల్ ఓన్లీ 2 planets గాట్ పొజిషనల్ స్టేటస్. వన్ ఈజ్ మెర్క్యూరీ, సెకండ్ వన్ ఈజ్ జూపిటర్. సో సెకండ్ రూల్ అప్లై చేస్తే మనకి 2 planets పొజిషనల్ స్టేటస్కి వచ్చాయి. నెక్స్ట్ థర్డ్ రూల్, వెన్ దెర్ ఈజ్ ఏ మ్యూచువల్ ఎక్స్చేంజ్ ఆఫ్ దే స్టార్ లార్డ్స్. ఇది ఒక చార్ట్ తీసుకొని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనం చార్ట్లో మన ఫార్ములాకి రిలేటెడ్ రీడింగ్సే తీసుకుంటాం. ఇంకొక రకంగా వచ్చిందా లేదా అనేది ఇక్కడ మనం తీసుకొని కన్ఫ్యూజ్ అవ్వం. కేవలం ఆ రూల్ చెప్పడానికి మాత్రమే ఈ చార్ట్ మీకు డిస్ప్లే చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చార్ట్ 4లో చూడండి. మ్యూచువల్ ఎక్స్చేంజ్ అంటే అర్థం ఏంటంటే ఒకరి స్టార్లో ఒకరు ఉండడం ద్వారా ఆ రెండింటికి పొజిషనల్ స్టేటస్ వస్తుంది. సో సన్ ఈజ్ వీనస్ స్టార్, వీనస్ ఈజ్ సన్ స్టార్. చూడండి, సో అకార్డింగ్ టు ది థర్డ్ రూల్, సన్ అండ్ వీనస్ గాట్ పొజిషనల్ స్టేటస్. మూన్ శాటర్న్ స్టార్లో ఉంది, శాటర్న్ కూడా మూన్ స్టార్లో ఉంటే ఈ మూన్ అండ్ సన్కి పొజిషనల్ స్టేటస్ వచ్చి ఉండేవి. ఇక్కడ ఆ కండిషన్ లేదు. మార్స్ ఇన్ శాటర్న్ స్టార్, శాటర్న్ మార్స్ స్టార్లో ఉంటేనే పొజిషనల్ స్టేటస్ వచ్చి ఉన్నాం, ఇక్కడ లేదు. మెర్క్యూరీ ఇన్ కేతు స్టార్, కేతు ఇన్ మెర్క్యూరీ స్టార్లో అయితే పొజిషనల్ స్టేటస్ వచ్చి ఉండేది. జూపిటర్ ఇన్ కేతు స్టార్, కేతు కూడా జూపిటర్ స్టార్లో ఉంటే మన ఈ 2 ప్లానెట్స్కి పొజిషనల్ స్టేటస్ వచ్చి ఉండేవి ఈ రూల్ ప్రాప్తికి. వీనస్ ఇస్ ఇన్ సన్ స్టార్, సన్ ఇస్ ఇన్ వీనస్ స్టార్, అలా ఉంటే పొజిషనల్ స్టేటస్ వస్తుంది. శాటర్న్ రాహు స్టార్, రాహు ఇన్ శాటర్న్ స్టార్లో ఉంటే పొజిషనల్ స్టేటస్ వచ్చి ఉండేది. రాహు ఇజ్ ఇన్ సన్ స్టార్, సన్ ఇజ్ ఇన్ రాహు స్టార్ ఉంటే పొజిషనల్ స్టేటస్ వచ్చి ఉండేది. కేతు ఇన్ శాటర్న్ స్టార్, శాటర్న్ కేతు స్టార్లో ఉంటే పొజిషనల్ స్టేటస్ వచ్చి ఉండేది. కాబట్టి ఈ చార్ట్లో ఈ రీడింగ్స్ ప్రాప్తికి సన్ ఈజ్ ఇన్ వీనస్ స్టార్, వీనస్ ఇన్ సన్ స్టార్, హెన్స్ బోత్ సన్ అండ్ వీనస్ హ్యావ్ గాట్ పొజిషనల్ స్టేటస్.
అర్థమైందండి? నెక్స్ట్ ఇప్పుడు మనం మీరు ఇందాక నాకు అడిగినటువంటి వారు ఇది చూడండి. రూల్ నెంబర్ 4A 4B అని 2 పార్ట్స్ అనమాట. ఈ 4A 4Bకి వెళ్ళేటప్పుడు రాహు కేతువులు ప్రస్తావన జరుగుతుంది. వెన్ వీ రీడ్ రాహు వీ హ్యావ్ టు కన్సిడర్ రాహు యాజ్ రాహు ఇన్ విచ్ హౌస్ లార్డ్ కన్సిడర్ చేయాలి, రాహు ఇన్ విచ్ స్టార్ అని 3 రకాలుగా చదవాలి. చూడండి, వెన్ ఏ ప్లానెట్ ఈజ్ ఇన్ ఓన్ స్టార్ ద రూల్ అండ్ ద అనదర్ వన్ ఈజ్ ఇక్కడ ఒక చార్ట్ నెంబర్ 11 చెప్పాను చూడండి. ఇక్కడ చూడండి, మెర్క్యూరీ ఈజ్ ఇన్ రాహు స్టార్. ఈ రాహు కేతు స్టార్లో ఉన్నప్పుడు మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు. మెర్క్యూరీ ఈజ్ ఇన్ రాహు స్టార్. ఎప్పుడైనా రాహుని మనం చెప్పాల్సి వచ్చినప్పుడు రాహు బదులుగా రాహుని తీసుకుంటాము. తర్వాత ఇంకా తీసుకోవాల్సింది రాహు ఇన్ విచ్ హౌస్ హీ హెస్, ద హౌస్ లార్డ్ని తీసుకోవాలి, రాశి లార్డ్ని తీసుకోవాలి, మెర్క్యూరీ. సో రాహు బై మెర్క్యూరీ. నెక్స్ట్ రాహు ఉన్న స్టార్ లార్డ్ మార్స్. కాబట్టి మెర్క్యూరీని ఎలా చదవాలి అంటే మెర్క్యూరీ ఈజ్ ఇన్ రాహు స్టార్ అని చదవాలి. నెక్స్ట్ మెర్క్యూరీ ఈజ్ ఇన్ మెర్క్యూరీ స్టార్ అని చదవాలి. మెర్క్యూరీ ఈజ్ ఇన్ మార్స్ స్టార్ అని చదవాలి. సో రాహు ఆర్ కేతు వచ్చినప్పుడు 3 ప్లానెట్స్గా యాక్ట్ చేస్తాడు రాహు. మెర్క్యూరీ ఇన్ ద స్టార్ ఆఫ్ రాహు, మెర్క్యూరీ ఈజ్ ఇన్ ద స్టార్ ఆఫ్ రాహు ఈజ్ యాజ్ గుడ్ యాజ్ మెర్క్యూరీ ఈజ్ ఇన్ ద స్టార్ ఆఫ్ మెర్క్యూరీ. నెక్స్ట్ మెర్క్యూరీ అనమాట. మెర్క్యూరీ ఈజ్ ఇన్ ద స్టార్ ఆఫ్ రాహు ఈజ్ యాజ్ గుడ్ యాజ్ మెర్క్యూరీ ఇన్ ద స్టార్ ఆఫ్ మార్స్. సో అక్కడ ఈక్వల్ అనమాట. మెర్క్యూరీ రాహు స్టార్లో ఉన్నట్టుగానే కన్సిడర్ చేస్తాము, మెర్క్యూరీ స్టార్లో ఉన్నట్టుగానే కన్సిడర్ చేస్తాము, మెర్క్యూరీ మార్స్ స్టార్లో ఉన్నట్టుగా కన్సిడర్ చేస్తాము. కాబట్టి ఇక్కడ ఓన్ స్టార్లో మెర్క్యూరీ ఓన్ స్టార్లో ఉంది అన్న రూల్ ప్రాప్తికి 4A పొజిషనల్ స్టేటస్ వచ్చింది. ఎవరికి వచ్చింది పొజిషనల్ స్టేటస్? మెర్క్యూరీ హ్యాస్ గాట్ పొజిషనల్ స్టేటస్, నాట్ రాహు గాట్ పొజిషనల్ స్టేటస్, మెర్క్యూరీ గాట్ పొజిషనల్ స్టేటస్. అది మాత్రమే కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ 4B. ఇది మనం ఏం చెప్పాము? మ్యూచువల్ ఎక్స్క్యూజ్ సార్, ప్రీవియస్ దాంట్లో ఇప్పుడు మూన్ కూడా రాహు స్టార్ లో ఉంది కదా. చెప్పండి. హలో, చెప్పండి. మూన్ కూడా రాహు స్టార్ లో ఉంది కదా. సో మూన్ కూడా రాహు ఆబ్లిక్ మెర్క్యూరీ ఆబ్లిక్ మార్స్ అని రాసుకోవాలా సార్? రాసుకోవాలి. ఇప్పుడు రాసుకోవడం వల్ల ఏంటి ప్రయోజనం? 4A ఏం చెప్తుంది? 4A రూల్ ఏం చెప్పిందండి? వెన్ ఎ ప్లానెట్ ఈజ్ ఇన్ ఇట్స్ ఓన్ స్టార్. ఇక్కడ ఓన్ స్టార్ రూల్ అవుతుంది అప్పుడు రాసుకుంటే? అవ్వదు, ఓన్లీ మెర్క్యూరీకి ఆ స్టేటస్ ఉంది. అంతేగా, అందుకనే తీసుకున్నామండి. మన రూల్కి ఏది రిలవెంటో అది చార్ట్ మాత్రం డిస్కస్ చేస్తున్నాము. అలా రాసుకోవడం వల్ల మనకి యూజ్ లేదు కదా. అవును, యూజ్ ఆ రూల్కి ప్రాప్తి కోసమే మనం రాసుకున్నాం. అది లేదు కాబట్టి మనం రాసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఓన్ స్టార్ అన్నది సార్, యాక్చువల్లీ మెర్క్యూరీ కూడా రాహు నక్షత్రంలో ఉంది. అచ్చా, ఇది సార్ ఓన్ స్టార్ ఓన్ హౌస్ అనుకుంటా. ఓన్ హౌస్ అని ఉంటే కరెక్ట్ అండి సార్ రూల్. అది ఇక్కడ ఓన్ హౌస్ గురించి మనం చెప్పలేదు సార్, స్టార్ గురించి చెప్పుకుంటున్నాము. ఇక్కడ వేరే ప్లానెట్ ఇస్ ఇన్ ఓన్ స్టార్, అప్పుడు ఏం చెప్తామంటే ఆ ప్లానెట్కి పొజిషనల్ స్టేటస్ వస్తుంది అని చెప్తాము. ఇక్కడ ఓన్ హౌస్ గురించి మనం మాట్లాడలా. రాహు ఉండొచ్చు, ఇక్కడ సన్ కూడా రాహుస్థాలో ఉన్నాడు, మూడు కూడా రాహుస్థాలో ఉన్నాడు. కానీ ఈ రాహు రిప్రజెంటేటివ్స్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ రూల్ అప్లికబుల్ అయిన దగ్గరే అప్లై చేస్తాం, అన్లెస్ మనం అప్లై చేయాల్సిన అవసరం లేదు. మరి మెర్క్యూరీ ఓన్ స్టార్ లో లేదు కదా సార్, రాశి లార్డ్ మాత్రమే. మరి అదేగా విన్నారు సార్, రాహుని మీరు లాస్ట్ క్లాస్ కూడా విన్నారా? విన్నా, ఇక్కడనే నేను కన్ఫ్యూజ్ అయింది సార్. మీ పేరు సార్? అనిల్ సార్. రాహు బదులుగా 3ని కన్సిడర్ చేయాలి. రాహుగానే ఉంటాడు ఫస్ట్ ఒక స్టేజ్లో. రాహు హౌస్ లార్డ్ ఇక్కడ వస్తాడు, అదే ప్లేస్లో రాసుకోవడమే. అదే ప్లేస్లో రాహు స్టార్ లార్డ్ రాసుకోవాలి. సో రాహు బదులుగా 3 ప్లానెట్స్ రాసుకోవాలి ఇక్కడ. 1 ఈజ్ రాహు, సెకండ్ 1 ఈజ్ మెర్క్యూరీ, థర్డ్ 1 ఈజ్ మార్స్. ఇక్కడ 1, 2, 3 అంటే అకార్డింగ్ టు స్ట్రెంత్ బేసిస్ కాదు. రాహు విల్ యాక్ట్ యాజ్ 3 ప్లానెట్స్. సో అది డిసైడ్ చేయడానికి బేస్ ఏంటి సార్? మన బేస్ మనం రూల్ తయారు చేయలేదు సార్. ఈ తయారు చేసింది ఎస్పీ ఖుల్లార్ అనేటువంటి ఆయన. అర్థమైందండి? రూల్ అర్థం అవ్వలేదు సార్. రూల్ మీకు అర్థం అవ్వాల్సిన అవసరం, రూల్ అప్లికబుల్ చేస్తే చాలండి. మీరు రూల్ తయారు చేస్తే మీరు మరో కొత్త సిస్టమ్ మీరు తయారు చేస్తున్న వారు అవుతారు.
లేదు లేదు, అప్లై చేయడానికి అర్థం కాదు. అప్లై చేయడానికి అర్థం కాకపోవడానికి ఇందులో ఏముందండి, మెర్క్యూరీని రాహు స్టార్లో ఉన్నప్పుడు రాహుని ఇక్కడ 3 ప్లానెట్స్గా రాసుకోవటము. రాహు సేమ్ విధంగా మరి సన్ మూన్ అక్కడ ఈ రూల్ అప్లై చేయలేమండి. మీరు చేయండి సార్, కొత్త రూల్ తయారు చేయండి, కొత్త సిస్టమ్ అప్పుడు దీంట్లో నేర్చుకుని. ఎందుకు చేయలేము అని డౌట్ ఉంది సార్ నాకు. ఎందుకు చేయడం ఏమంటే అక్కడ ఓన్ స్టార్ రాదు కాబట్టి చేయలేమండి. సార్ అక్కడ రాసుకున్నా కానీ అది మనకు ఉపయోగపడదు సార్, అది సార్ చెప్తోంది. ఇక్కడ రాసుకోవడం వల్ల మనకి ఈ రూల్ అప్లై చేయలేమండి. ఈ రూల్ ఎందుకు అప్లై చేశారంటే ఆయన సిస్టమ్ కనుక్కున్నారు, దాంతో మనకి ఆయన ఫ్రూట్ఫుల్గా మనం ఈవెంట్ ప్రిడిక్ట్ చేయగలుగుతున్నాం సార్. అందుకని అది మనం అడాప్ట్ చేసుకున్నామండి సిస్టమ్. మెర్క్యూరీ వచ్చి రాహు స్టార్ లో ఉన్నందుకే ఈ రూల్ అప్లై చేస్తున్నాం కదా సార్. అవును, మరి అట్లాగే సన్ కూడా రాహు స్టార్ లో ఉంది, మూన్ కూడా రాహు స్టార్ లో ఉన్నది కదా, వాటికి ఎందుకు చేయమని నా డౌట్. ఇక్కడ సన్ రాసుకోవడం వల్ల సన్ ఓన్ స్టార్ అనే రూల్ అప్లికబుల్ కాదండి. నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. నాకు ఒక విధానం అర్థమైందంటే, ఇప్పుడు మీరు క్లాస్ చెప్తుండగా 4 చార్ట్లని కూడా నేను వెరిఫై చేసుకున్నాను సార్. మీరు అభ్యంతరం తెలియజేయకపోతే నాకు అవగతమైనటువంటి భాషను చెబుతాను. చెప్పండి చెప్పండి సార్, మెర్క్యూరీని తీసుకుంటే మెర్క్యూరీ ఇన్ ద స్టార్ ఆఫ్ రాహు అయినప్పుడు ఈ రాహు రిప్రజెంట్స్ అయినటువంటి సైన్ లార్డ్ స్టార్ లార్డ్ పక్కనే మనం మెర్క్యూరీ మార్స్ రాసుకుంటే రాహు రిప్రజెంటేటివ్స్ గా సైన్ లార్డ్ స్టార్ లార్డ్ తీసుకుంటున్నాం. ఆ తీసుకున్న మెర్క్యూరీ మార్సులు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మెర్క్యూరీని అయితే తీసుకున్నాం వాటితో రిలేషన్ చూడాలి. సరే, మీరు అన్నట్లుగా మూన్ అండ్ సన్ తీసుకుంటే నేను రాశాను, ఇక్కడ ఆల్రెడీ రాసుకొని మీకు చెబుతున్నాను. సన్ తీసుకున్నట్లయితే సన్ ఇన్ ద స్టార్ ఆఫ్ రాహు, మరి రాహు అక్కడ రిప్రజెంట్ చేసేటువంటి 2 సైన్ లార్డ్ స్టార్ లార్డ్ మెర్క్యూరీ మార్స్. ఈ మెర్క్యూరీ మార్స్ లేదు, సన్ రాహు స్టార్ లో ఉంది. చెప్తారు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇలా చెప్పలేదు కదా, ఇలా చెప్పలేదు సార్. అలా కాదు, చెప్పే క్యాపిటల్ మీరేం చెప్పదు. క్లాస్ మీరు చెప్తారా వీళ్ళు చెప్తారా? వాళ్ళు చెప్తారు, అందరికీ అర్థం అవ్వాలి కదా సార్. లాస్ట్ ఏం చెప్పినా నాకు అర్థం కాలేదు, నేను కూడా ఇదే క్రాస్ చేశాను. మీరు ఆ ప్లేస్ లో అది మానేసి మీరు మధ్యలో మీరు మాట్లాడితే ఈ క్లాస్ మీ వినాలా అవసరం లేదా? అది వేరే గ్రూప్ పెట్టారు కదా. నేను ముందే మీ పర్మిషన్ అడిగాను, వితౌట్ పర్మిషన్ నేను దూరలేదు. నేను కిషోర్ గారిని అడుగుతున్నా, వాళ్ళు చెప్పారు క్లాస్ మీరు చెప్పరు, వాళ్ళు చెప్తారని మేము ఫిట్ అవుతాం. సార్ నేను మాట్లాడినా? మీరు మీ అడిగిన సందేహాన్ని ఇక్కడ చూడండి. వారు అడుగుతున్న సందేహం, ఇక్కడ రాహు స్టార్ సన్ అండ్ మూన్ కూడా రాహు స్టార్లో ఉన్నాయి కదా, ఇక్కడ కూడా సేమ్ రూల్ అప్లై చేసుకోవచ్చు కదా. అప్లై చేసుకోవచ్చు. అయితే ఇలా అప్లై చేసుకోవటం వల్ల మనకి ఏ బెనిఫిట్ లేదండి. సన్ రాహుత్గా కన్సిడర్ చేసినా, సన్ మెర్క్యూరీగా కన్సిడర్ చేసినా, సన్ మార్స్గా కన్సిడర్ చేసినా ఈ రూల్ అప్లై చేయడానికి వీలుగా లేదు. అందుకని అది పొజిషనల్ స్టేటస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ సన్ పొజిషనల్ స్టేటస్ ఈ అప్లై చేయడానికి సరిపోయేదిగా లేదు. ఇక్కడ రాహు రిప్రజెంటేటివ్ సబ్స్టిట్యూట్ చేయటం వల్ల ఇక్కడ మనకి నో యూజ్. సో మూన్ కూడా మైక్ మ్యూట్లో ఉండాలి సార్, డిస్టర్బెన్స్ వస్తుంది. చెప్పండి, ఉండండి, మీరు డౌట్ అడుగురు కానీ పూర్తవనండి. మూన్ రాహుగా రిప్రజెంటేటివ్స్ని కూడా మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఓన్ స్టార్ రూల్ అప్లికబుల్ కాదు. ఇక్కడ మెర్క్యూరీ ఓన్ స్టార్లో ఇక్కడ రాహు రిప్రజెంటేటివ్ సబ్స్టిట్యూట్ చేయడం వల్ల మెర్క్యూరీ ఓన్ స్టార్ రూల్ అప్లై చేయడం ద్వారా మెర్క్యూరీకి పొజిషనల్ స్టేటస్ వచ్చింది అని చెప్పడం అనేది మన ఉద్దేశం. ఇక్కడ అంటే మెర్క్యూరీకి పొజిషనల్ స్టేటస్ తగినంత వచ్చింది. అయ్యా మైక్ మ్యూట్లో పెట్టండి సార్, కొందరు చెక్ చేసుకోండి. మైక్ డిస్టర్బెన్స్ వస్తుంది, ఇక్కడ రికార్డింగ్ అవుతుంది. మీరు డిస్టర్బెన్స్ రాకూడదు, మాకు కోఆపరేట్ చేయాలి. సో ఇక్కడ మెర్క్యూరీ ఓన్ స్టార్ రూల్ అప్లై చేయడానికి కోసము, అంటే మెర్క్యూరీకి ఇలా అప్లై చేసుకోవడం వల్ల మనకి పొజిషనల్ స్టేటస్ వస్తుంది. పొజిషనల్ స్టేటస్ వచ్చినటువంటి ప్లానెట్ దాని యొక్క ఫలితాలు వేరుగా ఇస్తుంది. అది మనం ఇక్కడ చెప్పడం మన ఉద్దేశం. ఇక్కడ సన్ ఇలా రాహు రిప్రజెంటేటివ్ సన్గా రాస్తే పొజిషనల్ స్టేటస్ ఇక్కడ రాదు. మూన్కి కూడా పొజిషనల్ స్టేటస్ రాదు రిప్రజెంటేటివ్స్ అని రాయటం వల్ల. కాబట్టి ఇక్కడ రాసుకుంటే మనకి పొజిషనల్ స్టేటస్ వస్తుంది. కాబట్టి మెర్క్యూరీ తాలూకా స్ట్రెంత్ని చెప్పడానికి కోసం ఇక్కడ రాహు రిప్రజెంటేటివ్ సబ్స్టిట్యూట్ చేసి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇప్పుడు అడగండి డౌట్స్ ఇప్పుడు చెప్పడం అది పూర్తయింది. అంటే రాహు మెర్క్యూరీ హౌస్ లో ఉన్నాడు కాబట్టి ఆ రీజనింగ్ సార్. రాహు మెర్క్యూరీ హౌస్లో ఉన్నాడని కాదండి, రాహు ఏ హౌస్లో ఉండొచ్చు. ఇక్కడ మెర్క్యూరీ హౌస్లో ఉన్నాడు కాబట్టి మెర్క్యూరీ ఓన్ స్టార్ రూల్ అప్లై చేయగలుగుతున్నాం.
మెర్క్యూరీ ఓన్ స్టార్లో ఉన్నాడు అనే రూల్ని అప్లై చేయడానికి ఇక్కడ ఆ కండిషన్ సరిపోయిందని చెప్తున్నాం మనం. ఇందులో మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదండి. మీరు అంటే రిప్రజెంటేటివ్స్ అన్ని దగ్గర సబ్స్టిట్యూట్ చేసుకోండి తప్పే లేదు. కాకపోతే మనకి రూల్స్కి ఏది రిలవెంటో అది తీసుకుంటాం మనం. ఈ రాహు రిప్రజెంటేషన్కి సబ్స్టిట్యూట్ చేయొచ్చు, కానీ దానివల్ల సన్కి వచ్చే ప్రయోజనం ఏముంది? సన్కి పొజిషన్ స్టేటస్ వస్తుందా రిప్రజెంటేషన్ సబ్స్టిట్యూట్ చేయడం వల్ల? వచ్చినా రాకపోయినా ఇక్కడ మన కంటెస్ట్ ఏంటంటే ఓన్ స్టార్ రూల్ అప్లికబుల్ అవుతున్న కంటెస్ట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. కాబట్టి మన అక్కడికే మనం కన్ఫైన్ అవ్వాలి. అంటే మెర్క్యూరీ కూడా ఓన్ స్టార్ లో లేదు కదా సార్? అయ్యో లేదని కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవడం వల్ల వచ్చిందని చెప్తున్నాం కదా. మీ కన్ఫ్యూజన్ ఏమిటండి? చేయమంటున్నారా వద్దంటున్నారా? మెర్క్యూరీ చేసినప్పుడు సన్ కు మూన్ కూడా చేయాలి. చేయండి, చేయటం వల్ల లాభం లేదండి, పొజిషనల్ స్టేటస్ రాదండి. ఇలా చేయడం వల్ల పొజిషనల్ స్టేటస్ వస్తుందండి. వస్తుందనేది మన కంటెస్ట్ మన టాపిక్ కాబట్టి వస్తున్న ఎగ్జాంపుల్ చూపించామండి. సన్ కానీ మూన్ కానీ రాహుకి రిలవెంట్ లేదు కాబట్టి అవి రెండు సంబంధం లేదు కదండి. అంతే కదా సార్. మన కంటెస్ట్ ఏంటండి? మన టాపిక్ ఏంటండి? మన టాపిక్ రిలవెంట్ ఉందని చెప్తున్నాం ఇక్కడ. మీరు అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని కన్ఫ్యూజ్ అవుతానంటే ఇది మన ముందుకు వెళ్ళలేము సార్. ఇలా అయితే యు ఆర్ మేకింగ్ యువర్ ఓన్ హర్డిల్స్. ఏంటంటే రాహు మెర్క్యూరీ యొక్క స్టార్ లో ఉన్నా లేకపోతే మెర్క్యూరీ యొక్క ఇంట్లో ఉన్నా అతని పొజిషనల్ స్టేటస్ అనేది ఉంటుంది అని అనుకోవచ్చు కదా సార్? ఇక్కడ ఈ కండిషన్కి మాత్రం వర్తిస్తుంది అని చెప్తున్నాము మనం. సపోజ్ సన్ రిప్రజెంటేటివ్గా రాహు రిప్రజెంటేటివ్స్లో సన్ ఉన్నాడు అనుకోండి, అక్కడ సన్ ఓన్ స్టార్ రూల్ పనిచేస్తుంది. ఇక్కడ లేదు కదా. మెర్క్యూరీ ఇక్కడ రాహు స్టార్ లో ఉన్నాడు, అదే రాహు మెర్క్యూరీ యొక్క ఇంట్లో ఉన్నాడు కాబట్టి పొజిషనల్ స్టేటస్ వచ్చింది. అంతేనండి, మనం అక్కడికి కన్ఫైన్ అవ్వాలి కదా. ఓన్లీ రాహుకి కేతువుకి మాత్రమే ఇంటి యొక్క నక్షత్రాన్ని మాత్రం తీసుకుంటారు సార్. మిగిలిన ఏ గ్రహాలకి తీసుకోము. అలా తీసుకున్న సందర్భాల్లో పొజిషనల్ స్టేటస్ వచ్చిన ఒక ప్రత్యేకమైన కేసు అని మనం చెప్తున్నాం ఇక్కడ. అలా ప్రతి సందర్భంలో రాహుకేతుని మూడింటిగానే చదవాలి. ఎక్కడ చదివినా రీడింగ్ మూడింటిగానే చదవాలి. ఆ మూడింటిగా చదివినంత మాత్రాన పొజిషనల్ స్టేటస్ రావాలని లేదు. ఇక్కడ వచ్చిందని చెప్తున్నాము. వచ్చిన సందర్భాలు కన్సిడర్ చేస్తాము, రాని సందర్భాలు మనకు ఎందుకండి. మెర్క్యూరీ రాహు స్టార్ లో ఉన్నాడు, పైగా రాహు వచ్చి మెర్క్యూరీ యొక్క ఇంట్లో ఉన్నాడు. మెర్క్యూరీ రాహు కానీ కేతువు కానీ నక్షత్రాన్ని ఇంటిని రెండింటిని రిప్రజెంట్ చేస్తారు సార్. రాహువు కేతు మిగిలిన ఏ గ్రహాలని ఇల్లుని తీసుకోకూడదు. ఓన్లీ వాళ్ళ యొక్క స్టార్స్ మాత్రమే తీసుకున్నప్పుడే పొజిషనల్ స్టేటస్ వస్తుంది. అవునండి, అంతే కదండి. మనం అక్కడికే కన్ఫ్యూజ్ అవుతుంది. మన డెఫినేషన్ ఒకటి అనుకొని ఆ డెఫినేషన్ ప్రాప్తికి వెళ్తామండి. రకరకాల ఎగ్జాంపుల్స్ తెచ్చుకొని మనం పెట్టుకుంటే కన్ఫ్యూజ్ అయిపోతామండి, మరి ముందుకు వెళ్ళలేము. ఈ రాహు కేతువుకు వచ్చే రిప్రజెంట్ వేరే క్లాస్ వేరేగా చెప్తామనండి. చెప్పండి, ఇంకేం డౌట్స్ ఉన్నాయి సార్? నమస్తే. రూల్ 2 అని ఇందాక చార్ట్ ఒకటి పెట్టారు చూసారు, రూల్ 2 చెప్పేది. ఒక్కసారి అది తీయరా సార్? మరి క్లాస్ పూర్తి కానివరా? మరి ముందుకు వెళ్ళమా? మనం అప్పుడే డిస్కషన్ స్టార్ట్ చేసేసారు. ఈ 4 ఏ రూల్ దానికి వర్తిస్తుందా అన్న దానికి అడుగుదామని. 4 అయిన తర్వాత కదా మీరు మీ అసలు సందేహం మొట్టమొదటి డౌట్ అడిగారు కానండి. నేను అడుగుతుంది సార్ ప్లీజ్ అండర్స్టాండ్ మీ. రూల్ 2 సంబంధించినటువంటి చార్ట్ తీయమన్నాను సార్, నేను అడిగింది అది. నేను చెప్తాను అయ్యా, మీరు డిస్కషన్ అనేది ఎప్పుడని చెప్పానండి? 4 రూల్స్ పూర్తయి ఎగ్జాంపుల్స్ అన్ని అయిన తర్వాత కదా డిస్కషన్ స్టార్ట్ చేశారు ముందునే. ఇప్పుడు మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళమంటారు. నేను 4B చెప్పకుండానే మళ్ళీ 2వ రూల్ వెళ్ళమంటున్నారు. మనం ముందుకు వెళ్తాం అసలు ఇలా అయితే? మీరు సంబంధించింది ఆ 2వ రూల్ చార్ట్ లో ఉంది కదా అండి. ఇదంతా 4 రూల్స్ చెప్పిన తర్వాత కదండి. మీరేమండి డిసిప్లిన్ మెయింటైన్ చేయట్లేదు? ఏమండి 4 రూల్స్ నేను చెప్పిన తర్వాత కదా మళ్ళీ మొదటికి వెళ్ళి చెప్తాము. మరి మీరు నేను మూడో ఇప్పుడు 4లో ఏ అవుతుండగానే మళ్ళీ 2వ రూల్ చెప్పండి అని అంటున్నారు. అంటే మరి 4B మరి చెప్పొద్దా? మరి ఒకసారి 4B కూడా వినండి. ఎవరికి మధ్యలో సందేహం వస్తే వెంటనే అడిగేస్తే ఎలా అంటే? సైలెన్స్గా ఉండండి మీరు. అయ్యా, మైక్ మ్యూట్లో పెట్టండి. ఎవరు మాట్లాడుతున్నారు? మైక్ మ్యూట్లో పెట్టండి. 4B అవనేయండి. మీరు 2వ చార్ట్కి వస్తాము. 4B ఏం చెప్తున్నాం అంటే మ్యూచువల్ ఎక్స్చేంజ్ ఆఫ్ దే స్టార్ లార్డ్స్. ఇక్కడ మన కండిషను
స్టార్ లార్డ్స్ ఎక్స్చేంజ్. ఇప్పుడు సన్ ఉంది, శాటర్న్ స్టార్లో ఉంది, అప్పుడు శాటర్న్ కూడా సన్ స్టార్లో ఉంటేనే ఈ రూల్ అప్లై చేస్తాం. ఇక్కడ చూడండి, రాహుకేతువులు అనే కేసుని నాలుగో రూల్లో 4AB కింద చెప్తున్నాం. సన్ శాటర్న్ స్టార్లో ఉంది, కానీ శాటర్న్ సన్ స్టార్లో లేడు. మీరు గమనిస్తే చూడండి, సన్ శాటర్న్ స్టార్లో ఉన్నాడు, శాటర్న్ కేతు స్టార్లో ఉన్నాడు. మామూలుగా అయితే ఈ రూల్ అప్లికబుల్ కాదు, మ్యూచువల్ ఎక్స్చేంజ్ అనే రూల్ని. ఇప్పుడు మనం ఈ కేతు రిప్రజెంటేటివ్స్ని చూద్దామండి. కేతు మళ్ళీ మూడిటిగా యాక్ట్ చేస్తాడు. కేతుగా యాక్ట్ చేస్తాడు, కేతు మెర్క్యూరీగా యాక్ట్ చేస్తాడు, కేతు సన్గా యాక్ట్ చేస్తాడు. కాబట్టి కేతు ప్లేస్లో మీరు ఏం రాయాలి? కేతు, మెర్క్యూరీ, సన్గా రాసుకోవాలి. అప్పుడేమవుతుంది? సన్ శాటర్న్ స్టార్లో ఉన్నాడు, శాటర్న్ కూడా సన్ స్టార్లో ఉన్నాడు అనే రూల్ ప్రాప్తికి ఇక్కడ సన్ అండ్ శాటర్న్ బోత్ హ్యావ్ పొజిషనల్ స్టేటస్ అనే రూల్ ఇక్కడ అప్లై చేసాం. మొట్టమొదటి మనం ఇప్పుడు నేను ఈ 4B పూర్తయిన తర్వాత మళ్ళీ 1, 2, 3, 4A, 4B కూడా చెప్తాను. ఇది పూర్తయిన తర్వాత మీ సందేహాలు అడగండి. ఒక చార్ట్ దగ్గర తెచ్చుకోకండి, కన్ఫ్యూజ్ అయిపోతారు. అందులో ఉంది కదా, ఇందులో ఉంది కదా కాదు. ఇందులో మన కంటెస్ట్ ఏమిటో, అసలు మనం వెళ్ళాల్సిన డెస్టినీ ఏంటో మీరు ఫిక్స్ అవ్వాలి. ఒకసారి ఆ ఫౌండేషన్ రూల్స్ ఫిక్స్ అయిన తర్వాత దాన్ని అప్లై చేయడం అనేది డిఫరెంట్ చార్ట్స్లో డిఫరెంట్గా అప్లై చేసుకోవాలి. మళ్ళీ చెప్తాను చూడండి. మళ్ళీ ఫస్ట్ రూల్ చెప్తాను, సెకండ్ రూల్ చెప్తాను చూడండి. ఫస్ట్ రూల్ ఏం చెప్తుంది మనకి? నో ప్లానెట్స్ ఇన్ స్టార్. ఇది ఈజీగా మీకు అర్థమైపోయింది. ఏ స్టార్స్లో ఇక్కడ చూస్తారు, ఇక్కడ ఎడమవైపు ఉన్నటువంటి ప్లానెట్స్, ఇక్కడ కుడివైపు స్టార్లో ఉన్న ప్లానెట్స్ చూస్తాం. ఇందులో ఏవైతే లేవో అవి పొజిషనల్ స్టేటస్ ఉన్నట్టుగా మనం చెప్పేసుకోవచ్చు. రెండో రూల్ చూడండి, ఓన్ స్టార్ రూల్ అనేది ఇక్కడ అప్లై చేస్తున్నాం. సెకండ్ రూల్, ఓన్ స్టార్ రూల్ అంటే సన్ స్టార్లో ఉన్నప్పుడు, మూన్ స్టార్లో ఉన్నప్పుడు, మార్స్ స్టార్లో ఉన్నప్పుడు, మెర్క్యూరీ స్టార్లో ఉన్నప్పుడు, ఈ మెర్క్యూరీ స్టార్లో ఉంది కాబట్టి మెర్క్యూరీకి పొజిషనల్ స్టేటస్ వచ్చిందని చెప్తుంది ఈ చార్ట్. ఏ చార్ట్కి ఆ చార్ట్ డిఫరెంట్ అండి. ఒక చార్ట్ తెచ్చేసుకోకండి, కన్ఫ్యూజ్ అయిపోతారు. జూపిటర్ స్టార్లో ఉంది కాబట్టి ఇక్కడ ఈ చార్ట్లో మెర్క్యూరీ అండ్ జూపిటర్కి పొజిషనల్ స్టేటస్ ఉంది అని చెప్తాం. థర్డ్ రూల్ ఏం చెప్తుందో చూడండి. థర్డ్ రూల్ చెప్తుంది మ్యూచువల్ ఎక్స్చేంజ్ అని చెప్తుంది. ఇక్కడ మ్యూచువల్ ఎక్స్చేంజ్ అంటే సన్ వీనస్ స్టార్లో ఉన్నప్పుడు వీనస్ సన్ స్టార్లో ఉంటేనే మనకి ఈ పొజిషనల్ స్టేటస్ వచ్చినట్టుగా, అంటే ఈ రెండింటికి వచ్చినట్టుగా. సన్ వీనస్ స్టార్లో ఉంటుంది, వీనస్ సన్ స్టార్లో ఉండడం వల్ల సన్ అండ్ వీనస్కి పొజిషనల్ స్టేటస్ వచ్చింది అని చెప్తుంది. ఇది థర్డ్ రూల్. ఫోర్త్ రూల్ చూడండి. ఫోర్త్ రూల్ ఏం చెప్తుంది? ఇక్కడ ఓన్ స్టార్ రూల్ అంటే ఒకటో రూల్ ఇక్కడ అప్లై చేస్తాం. అంటే ఇక్కడ ఒకటో రూల్ అంటే సెకండ్ రూల్ ఇక్కడ అప్లై చేస్తున్నాం. సెకండ్ రూల్ అప్లై చేసిన సందర్భాల్లో రాహుకేతువులు వచ్చిన సందర్భాలలో రాహు రిప్రజెంటేటివ్స్ని కూడా ఇక్కడ రాసుకోవాలి. కూడా, అంతేగాని సబ్స్టిట్యూషన్ కాదు. ఇక్కడ ఎడిషనల్గా యాడ్ చేయాలి. రాహు ప్లేస్లో మరొక ఇద్దరిని యాడ్ చేయాలి. ఎవరిని యాడ్ చేస్తారు? రాహు ఉన్న స్టార్ లార్డ్ని, రాహు ఉన్న సైన్ లార్డ్ని, రాహు ఉన్న స్టార్ లార్డ్ని యాడ్ చేయాలి ఇక్కడ ఈ కాలంలో. కాబట్టి ఆ రకంగా యాడ్ చేసినప్పుడు మెర్క్యూరీ స్టార్లో ఉన్నట్టుగా మనకి రీడింగ్ చదువుతున్నాం కాబట్టి 4A రూల్ ప్రాప్తికి మెర్క్యూరీకి పొజిషనల్ స్టేటస్ వచ్చింది అని చెప్తాం. 4B రూల్ ఏం చెప్తుంది? సన్ శాటర్న్ స్టార్లో ఉన్నప్పుడు, శాటర్న్ కూడా సన్ స్టార్లో ఉన్నప్పుడు రెండింటికి పొజిషనల్ స్టేటస్ వస్తుంది అని చెప్తాం. కానీ ఇక్కడ శాటర్న్ కేతు స్టార్లో ఉన్నాడు. కేతు రిప్రజెంటేటివ్స్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. కేతు ఉంటుండగానే అదనంగా కేతు యొక్క సైన్ లార్డ్, కేతు యొక్క స్టార్ లార్డ్ ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. అలా రాసుకోవడం వల్ల సన్ శాటర్న్ స్టార్లో ఉన్నాడు, శాటర్న్ సన్ స్టార్లో ఉన్నట్టుగా మనకి రావటం వల్ల ఈ సన్ను శాటర్న్ ఇద్దరు కూడా పొజిషనల్ స్టేటస్ ఉంది అని చెప్పినటువంటివి ఈ పొజిషనల్ స్టేటస్ సంబంధించిన 4 రూల్స్. 1, 2, 3, 4A, 4B అంటే యాక్చువల్గా 5 రూల్స్ అనమాట. ఇవి ఒకదానికొకటి ఇంటర్లింక్ ఉంటాయి. ఇవి మీకు బాగా అర్థమైతేనే మీరు పొజిషనల్ స్టేటస్ అంటే ఏంటో మీరు చెప్పగలరు. సో ఇక్కడికి నేను చెప్పడం పూర్తయింది. ఇప్పుడు మీ సందేహాలు స్వేచ్ఛగా అడగండి, ఒకరి తర్వాత ఒకరు అడగండి. అడగాలండి, అడిగితే చెప్తాను. 4Aకి 4Bకి తేడా ఏంటి సార్? 4A అనేది ఓన్ స్టార్ రూల్ అండి, 4B అనేది మ్యూచువల్ ఎక్స్చేంజ్ అనేది రూల్ అండి. ఓకే సార్. సార్ ఇందాక అడగండి సార్, అడిగారు. రెండో రూల్ అడిగారుగా, ఎవరు సార్ అడిగారు? 2, 3 రూల్స్ అప్లై అవుతాయి సార్. అమ్మా ఏంటమ్మా? రాహుతో 2, 3 రూల్స్ అప్లై అయినట్టుగా. రాహు వచ్చిన సందర్భాలలో రూల్ నెంబర్ 2 అండ్ రూల్ నెంబర్ 3 అప్లై అయినట్టు కదా సార్. రాహు వచ్చినప్పుడు అప్లై చేస్తామండి. సెకండ్ రూల్, థర్డ్ రూల్ దీనికి అప్లై చేసుకోవాలి. మ్యూచువల్ ఎక్స్చేంజ్ రూల్ అప్లై చేసామండి, ఓన్ స్టార్ రూల్ అప్లై చేసామండి. అవును సార్. నో ప్లానెట్ అనేది దాన్ని అక్కడ అప్లై చేయడానికి అవ్వదు రాహు కేతువులు వచ్చినప్పుడు. సార్ అడగండి.
ఇప్పుడు అడగండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు ఈ చార్ట్ లోనే కిందన రాహుని తీసుకున్నట్లయితే రాహు ఇన్ ద స్టార్ ఆఫ్ కేతు, కేతు రిప్రజెంట్స్ మెర్క్యూరీ అండ్ రాహు. అయ్యా వినండి, రాహు వచ్చే అవకాశం వస్తుందా? వినండి, రాహుని స్టార్గా తీసుకోరండి. మొదట సైన్ లాడ్గా తీసుకొని తర్వాత స్టార్ లాడ్ తీసుకోవాలండి. ఇక్కడ రాహు స్టార్లో ఎవరు లేరు కదండి. కేతు ఉన్నాడుగా రాహు స్టార్లో. చూడండి, రాహు ఇన్ ద స్టార్ ఆఫ్ కేతు, కేతు ఇన్ ద స్టార్ ఆఫ్ రాహు. ఈ రాహు రిప్రజెంటేటివ్స్ని ఇక్కడ రాసుకోండి. రాహు రిప్రజెంటేటివ్స్ ఎవరు? రాహు, జూపిటర్ అండ్ కేతు. ఓకేనండి. అప్పుడు కేతు స్టార్లో ఉండడం వల్ల ఓన్ స్టార్ రూల్గా కేతుకి పొజిషన్ స్టేటస్ వచ్చినట్టుగా చెప్పొచ్చు. ఓకే సార్. అలాగే రాహు చూడండి, కేతు స్టార్లో ఉన్నాడు. కేతు రిప్రజెంటేటివ్స్ 3 మళ్ళీ కేతు మెర్క్యూరీ, కేతు రాహు. అప్పుడు రాహు స్టార్లో ఉన్నట్టుగా వస్తుంది. అప్పుడు రాహు అండ్ కేతు కూడా పొజిషన్ స్టేటస్ వస్తున్నాయి. ఎస్ సార్, ఇదే అడిగాను సార్. దీనికోసమే ఇప్పుడు మీరు పెట్టిన చార్ట్లన్నీ కూడా చేస్తాను వెంటనే పేపర్ మీద. వెరీ గుడ్. అదే అందుకే డౌట్ వచ్చి అడిగాను సార్. అవును, చేస్తున్నారు కాబట్టి డౌట్స్ వస్తాయి. థ్యాంక్ యూ. చేస్తారు కాబట్టి డౌట్స్ వస్తాయండి. అమ్మా, ఇంకెవరైనా అడుగుతారా? ఎనీమోర్? మీరు ఈ డౌట్స్ క్లారిఫై చేసుకోకపోతే నేను ఇవాళ 18 చార్ట్స్ ఇస్తాను మీకు హోంవర్క్ కింద. 2 days టైం ఇస్తాను. ఏమండి, చార్ట్ 5లో మనకి రాహు మాత్రమే మనకి పిఎస్ వస్తుంది, కేతుకు రాదు కదా సార్? కేతు కూడా వస్తుంది చూడండి. కేతు రిప్రజెంటేటివ్స్ ఎవరండి? కేతు రాహు అయ్యా వినండి. రాహు కేతు స్టార్ ఉన్నాడు. కేతు రాహు స్టార్లో మ్యూచువల్ ఎక్స్చేంజ్ కింద మనం ఇచ్చివచ్చు. కానీ ఇక్కడ అలా కాకుండా చూడండి, కేతు రాహు స్టార్లో ఉండడం వల్ల రాహు రిప్రజెంటేటివ్స్ని ఇక్కడ రాయండి. రాహు రిప్రజెంటేటివ్స్ ఎవరండి? జూపిటర్ అండ్ కేతు. సో రాహు బై జూపిటర్ బై కేతు. అప్పుడు కేతు ఓన్ స్టార్లో ఉండడం వల్ల కేతుకి పొజిషనల్ స్టేటస్ వచ్చింది 4A. ఓకేనండి. రాహు నేను కూడా ఇది అంటే ఏం లేదు, ప్రశంసే ఇది. అయితే ఏం లేదు, మీరు పెట్టిన ఆన్సర్ షీట్ పెట్టిన తర్వాత చూసి అందులో మాకు 3 చార్ట్లు కదా ఇచ్చారు. 3వ చార్ట్లో 4A 4B వర్తించట్లేదు. అది ఎప్పుడైతే వర్తించలేదు మీరు ఆన్సర్ ఇచ్చారో అప్పుడు ఇది ఎక్కడ నేను లోడ్ చేసుకుని నేనే తప్పు రాశానులేండి, ఆన్సర్ రాశాను. అప్పుడు ఇవన్నీ వెతుక్కుంటే సరిపోయింది. మళ్ళీ మీరు 4 రూల్స్ తలక ఇవి పెట్టారు, అవన్నీ మరోసారి నేను ఒక ఫార్మాట్ ఇచ్చాను కదా సార్, ఫార్మాట్ టేబుల్ ఇచ్చాను కదా, ఆన్సర్స్ టేబుల్ ఫార్మాట్. ఆ ఫార్మాట్లో రాసుకోండి, ఈజీగా తేలిపోద్ది. నేను ఈరోజు ఆ ఫార్మాట్లో రాసుకోండి. మొత్తం అంటే 18 అడ్డు వరుసలు రాసుకోండి. నిలువు వరుసలు మనకి మొట్టమొదటిది 4 రూల్స్తో 4 నిలువు వరుసలు రాసుకోండి. అప్పుడు ఒక్కొక్క చార్ట్ ఇప్పుడు నేను 18 చార్ట్స్ పెడతాను. 2 days టైం ఇస్తానండి. సరిపోతుందా 2 days టైం అండి? ఇంకా టైం కావాలా? నాకైతే సరిపోదు సార్. అయ్యా రెస్పాండ్ అవ్వండి. సరిపోతుంది సార్. నేను 3 చార్ట్స్ చిన్నవి కదా ఇచ్చాను, ఒక శాంపిల్ కోసమని. టైం కావాలి సార్. 2 days సరిపోతుందా సార్? సార్ ఇంకెక్కువ కావాలి సార్. ఇన్నో 10 days ఇద్దామా? 10 days ఇద్దామా? వద్దు సార్, 4 days ఇవ్వండి సార్. సరే, మళ్ళీ క్లాస్ వచ్చేస్తుందండి, 2వ క్లాస్. అందుకని మీరు దీని మీద ఓవర్లాప్ అవ్వకూడదు. నెక్స్ట్ నేను మరి ఈ క్లాస్ ఇక్కడితో క్లోజ్ చేసేస్తామండి. పొజిషనల్ స్టేటస్ అనేది పొజిషనల్ స్టేటస్ మన 2 క్లాసులు క్లోజ్ చేద్దాం అనేది మా లక్ష్యము. అందులో 2 భాగాలుగా క్లోజ్ చేస్తాము. ఈ 18 చార్ట్స్ మీరు చేస్తే అన్ని ఎగ్జామ్స్ వచ్చేస్తాయండి. ఇప్పుడు నేను చెప్పిన 4A 4B కూడా రూల్స్ ఉంటాయి అందులో. మీరు ఆన్సర్స్ పెట్టేయండి. పెట్టేసిన తర్వాత నేను ఎప్పుడైతే క్లోజ్ చేస్తానో అప్పుడు నేను ఆన్సర్స్ పెడతాను. మీరు దాంతో మీ ఆన్సర్స్ని టాలీ చేసుకోండి. సార్ 4Aకి 4Bకి ఒక్కసారి డిఫరెన్స్ మళ్ళీ ఒక్కసారి చెప్పరా? చూడండి, 4A 4B తీస్తానండి. 4A 4B డిఫరెన్స్. 4A అనేది ప్లానెట్స్ ఇన్ ఓన్ స్టార్ రూల్ అండి. 4B అనేది మ్యూచువల్ ఎక్స్చేంజ్ అండి. ఓన్ స్టార్ అండ్ మ్యూచువల్ ఎక్స్చేంజ్ ఇంతే సార్. ఇక్కడ ఓన్ స్టార్ మనకి మ్యూచువల్ ఎక్స్చేంజ్ను రాహు కేతువులు సబ్స్టిట్యూట్ చేసి తద్వారా మనం ఈ రూల్స్ని అప్లై చేస్తామండి. రాహు కేతువులు వచ్చినప్పుడు ఏం కన్ఫ్యూజ్ కాకండి సార్. రాహు వచ్చినప్పుడు రాహు ప్లేస్లో 3 ప్లానెట్స్ రాసేసుకోవడమేనండి. అదే కాలంలో రాసుకోండి. నిలువు వరుసలో రాహు దగ్గర 3 రాసేసుకోండి. 3 విధాలుగా. ఇప్పుడు చూడండి, కేతు ఉన్నాడు. ఇప్పుడు చూడండి, శాటర్న్ కేతు ఉన్నాడుగా. ఈ కేతు ప్లేస్లో 3 రాసేసుకోండి సార్.